ఇప్పుడు మేము పోయే సదర్ మార్ట్ డ్యామ్. ఎందుకంటే మా పొట్టి చాలా రోజులు అవుతుంది బయటకు వెళ్ళక, పోదాం అనేసరికంటే ఈ ప్లాన్ సెట్ చేసినాం. లంచ్ కోసము బిర్యానీ ప్రిపేర్ చేసుకొని పోతున్నాం. ఈ చికెన్ బిర్యానీ చేయడం కోసం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ మీ ఇంట్లో ఏముంటే వస్తువులని మొత్తం వేసేసి కలుపుండ్రి. మొత్తం అంటే మొత్తం అన్నీ లేని అన్నీ ఇంట్లో ఉన్న సామాన్ అంతా వేసారు. ఈ బిర్యానీ ఎట్లా చేయాలి, ఏం చేయాలని కావాలంటే మళ్ళీ ఒక స్పెషల్ వీడియో చేస్తాను నేను. ఈ సదర్ మార్ట్ డ్యామ్ నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఇగ్లూ థియేటర్. ఇప్పుడు ఒక హీరో వస్తుండు, అది నేనే. ఇదే సదర్ మార్ట్ డ్యామ్. ఇక్కడ లోపలికి పోకుండా బయట కట్లు కట్టేసారు. ఎందుకంటే ఇంతకుముందు ఒక 2-3 పిల్లలు ఇందులో పడి చనిపోయారు. అందుకని చెప్పేసి ఇప్పుడు పోనీయకుండా కట్లు అయితే కట్టేసారు. ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మంచి పాటలు పెట్టుకొని బిర్యానీ తినుకుంటా ప్రకృతిని ఆస్వాదిస్తుంటే ఎంత మజా వస్తుందంటే అసలు చెప్పలేనంత మజా ఉంది. హాయ్, కొట్టి ఏడుకు వచ్చినా మనం ఇప్పుడు? ఎందుకు? వ్యూ ఎట్లుంది పొట్టి? బాగుంది. బిర్యానీకి ఎట్లుంది పప్పి? చాలా బాగుంది. లంచ్ టైం బెస్ట్. లంచ్ బాగుంది. వ్యూ లాస్ట్ ఇయర్ వచ్చి నిక్కనే బట్టి ఫిష్ పట్టినాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? గ్యాలం ఇప్పుడు కూడా మనం ట్రై చేద్దాం, సరేనా? నేను తీసుకొచ్చిన గ్యాలం. ఓకే, ఇక్కడ ఫిష్ పట్టినాం. పాపర పడ్డది, ఇక్కడ బండరాళ్ళు ఉన్నాయి, దాని మీద రాకినాం. నేను భయపడ్డా. ఎన్నిసార్లు వచ్చినాం ఇక్కడికి? 2-3 సార్లు వచ్చింది. కానీ మమ్మీ వాళ్ళతో రావడం ఇదే ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం. అసలు ఈ ప్లేస్ లో ఇక్కడ మనం ఇట్లా బిర్యానీ తింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది. లొకేషన్ చూడండి ఎంత బాగుంటది. లెగ్ పీస్ నీకు వచ్చింది కాబట్టి నాకు వచ్చింది కానీ అద్దదు తింటుంది. బానే లొకేషన్ బానే చూస్ చేసుకున్నారు. బాగుంది. అసలు అంతా బాగా క్రెడిటా? బిర్యానీ రోజు చేస్తారు పట్టి. నువ్వే ఇవాళ కూరకి ఎట్లయినా చేపలు దొరకబట్టాలని చెప్పేసి గ్యాలం అయితే రెడీ చేస్తుందిగా.
ఇక్కడ చేపలు అయితే మస్తు కడ్డున్నాయి, ఎందుకంటే గాలంకి పెట్టిన పిండిని కొరుకుతున్నాయి పోతున్నాయి కానీ గాలానికి మాత్రం జిక్తలేవు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. చిటికలే ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అట్లిట్లు వేసి ఇక్కడ మొత్తానికి 2 చేపలను అయితే దొరకబట్టిన. ఏంట్రీ ఇది? మొత్తానికి మనకైతే ఇక్కడ 4-5 చేపలు దొరికినాయి. ఇంకో 4-5 చేపలు పక్కన అంకుల్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఇక ఎట్లయితే ఇవాళైతే మొత్తం కూరకైతే సాధించినాం. ఇక పక్క పంటున్న పార్క్లో జరసేపు కూర్చొని ఇక లాస్ట్కి ఇంటికి బయలుదేరినాం. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.